తెలంగాణ అసెంబ్లీ ప్రాజెక్టుల పంచాయతీతో అట్టుడుకుతోంది. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై అధికార ప్రతిపక్షాల వాడివేడే చర్చ జరుగుతోంది. అదంతా తప్పుల తడక అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కొట్టిపారేశారు. కళ్ల ముందు కనిపిస్తున్న కాళేశ్వరం నిజాలను ఎలా అబద్ధమంటారని సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మండిపడ్డారు. చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చుతునకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈ రోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు. ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలను చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభ రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి. ఏ లెక్కలు కరెక్ట్ కాదండి. ఏదనంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా? ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చుంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బేసికలీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది, సభ్యులకు పోతా ఉంది. మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం, చాలా బాధాకరం. పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాం, మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా. హరీష్ రావు గారు, జోసెఫ్ గోబెల్స్ అని 2వ ప్రపంచ యుద్ధంలో పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో. కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు ఆరకపోయాయి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా. మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. 200 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్, గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకు నీళ్ళు తీసుకుపోయినంట. మూసి నీళ్ళు సార్, పిల్లాయిపల్లి కాల్వ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి.